అన్నారు. ఇక ఇటువైపు కూటమి నేతలు చూస్తే అసెంబ్లీకి రావడం అసలు సభ గురించి మాట్లాడతారా, అభివృద్ధి చూసి వారవలేకే కుట్రలు చేస్తారని వారు చెప్తున్నారు. అసలు జగన్ విప్పిన చిట్టా సారాంశం ఏంటి, వైసీపీ అధినేత వ్యాఖ్యలకు మరి కూటమి ఏం చెప్తోంది? ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు జగన్ గారు ఏమన్నారో ఒక్కసారి బయట విన్నాక మనం డిబేట్లోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడుని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్నా, బడ్జెట్ ముగింపులో, బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించిన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. చంద్రబాబు నాయుడు రైట్, మొత్తానికి 16 రోజులు అసెంబ్లీ సమస్య జరిగి చివరికి రిజల్ట్ చూస్తేస్తున్నాయే కనిపించింది, అన్ని సెల్ఫ్ డబ్బాలే కనిపించాయి. అసలు అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకు అసెంబ్లీ సమావేశాలు అంటే ఆయన ప్రశ్నిస్తున్నారు. వీటి మీద కంటిన్యూ చేద్దాం డిబేట్. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు మేడ విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. చిట్ట విజయభాస్కర్ రెడ్డి గారు, వైసీపీ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో బేతంచెర్ల శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు, పివి కృష్ణారావు గారు, బీజేపీ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. నమస్తే ఇద్దరికి, వెల్కమ్ టు ది డిబేట్. నమస్తే సార్. ఎస్, మీకు విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే మిగతా ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు, సో విన్నారు మీరు కూడా. అంటే 5 ఏళ్లలో మేము ఎన్ని అప్పులు చేస్తామో కేవలం 2 ఏళ్లలో చాలా మొత్తం ప్రతి లెక్కలతో సహాయం చెప్పుకుంటూ వచ్చారు. సార్ నేను మొత్తం డీటెయిల్స్తో మీ దగ్గరికి వచ్చాను ఈరోజు. రకరకాల డిబేట్స్లో కూడా ఈ డీటెయిల్స్ మాట్లాడుతున్నాము. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 6 రోజులు బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు. బెంగళూరు ప్యాలెస్లో అట్లాగే ఉండి ఆంధ్రప్రదేశ్కి రాకపోతే జనం ఏమన్నా నన్ను మర్చిపోతారేమో, ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోరేమోనని ఒక బాధ, ఆవేదనతో అప్పుడప్పుడు ఆయన వారానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్కి రావడం. అట్లాగే తన చుట్టూరు ఎవరైతే రాజకీయ మేధావులని ఆయన అనుకుంటున్నారో వాళ్ళు చెప్పిన స్క్రిప్టులను, వాళ్ళు చెప్పే మాటల్లో లేకపోతే వాళ్ళు ఇచ్చే స్క్రిప్టులను అక్కడ కూర్చొని చదువుకోవడం. మీరు గమనించండి సార్, ఆయన మాట్లాడే మాటల్లో కింద చూడకుండా ఒక్క వాక్యం అన్నా చెప్పగలుగుతున్నాడా? ఒక్క వాక్యం అన్నా స్క్రిప్ట్ చూడకుండా చెప్తే అప్పుడు ఆయన నిజంగానే ఎక్సీఎం, ఆయన నిజంగానే పెద్ద రాజకీయ నాయకుడు అంటా నేను. సార్, కేవలం ఆయన చుట్టూరు ఉన్న స్క్రిప్ట్ చూసి చదవడం, ఆయన చుట్టూరు ఉన్న ఎవరైతే రాయించారో ఆ స్క్రిప్ట్ చూసి చదవడం, అట్లాగే తనకు సెలెక్టెడ్ జర్నలిస్ట్ ఎవరైతే తనకు క్వశ్చన్స్ వేయకుండా ఉంటారో, తనల్ని ఎవరైతే ప్రశ్నించకుండా ఉంటారో అలాంటి జర్నలిస్టులను చుట్టూరు పెట్టుకొని మాట్లాడడం, ఇది ఆయన ఎప్పుడైనా డిబేట్లు చేసే పని. అలా కదా, ఇక్కడ ఒక్కటి సరే, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారనే కంటే మాటలు ప్రతిదీ లెక్కలతో సహా చెప్పారు. ఇప్పుడు కాగ్ రిపోర్టే చెప్పింది ఆదాయం తగ్గింది, అప్పులు పెరిగాయి ఏపీకి. కాగ్ రిపోర్ట్లో 81,082 కోట్లు అప్పులుంటే అసెంబ్లీలో 60,000 చెప్పారు. 20,000 కోట్లు వ్యత్యాసం అక్కడే వచ్చింది. అంటే ఇవి వాస్తవాలు కదా చెప్పారు. నేను అంటున్నా, కాగ్ రిపోర్ట్లు చాలా చెప్పాయండి. ఈ రోజు ఆయన అప్పుల మీద మాట్లాడుతున్నాడు. సార్, అప్పులు ప్రతి ఒక్కరికి తెలుసు, అప్పులు ఎంత ఉన్నాయి రాష్ట్రానికి, ఏమేం జరుగుతుంది, నేను కూడా లెక్కలతో వివరిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఆయన జాకీలు పెట్టి ఎత్తుతున్నారనేది ఒక మాట మాట్లాడారు. నేను అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4వ సీఎం, 50 సంవత్సరాల రాజకీయ జీవితం. రెండవది, ఆయన సీఎంగా 14 సంవత్సరాలు పూర్తయింది. ఇట్లా ఒక మహానేత ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే అంటే ఒక గొప్ప రాజకీయ నాయకులు ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి జాకీలేసి ఎవరో ఎత్తాల్సిన అవసరం ఏముంది సార్? నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తెలియని మనిషి ఎవరైనా ఉంటారా ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ? అంటే కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు గారు అంటే టకాలను కనుక్కుంటాడు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మన దేశంలో కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియా గురించి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా రాజకీయమే లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన గొప్ప వ్యక్తి, దార్శనికుడు. ఈరోజు హిమాలయ పర్వతం అంతా ఎత్తుగా కీర్తి కలిగిన నాయకుడు. ప్రజల్లో ఇచ్చారు ఆయనకు. 2014లో ఆయన అనుభవం చూసే ఓట్లేశారు. 2024లో కూడా వీళ్ళు ఏదైతే భ్రష్టు పట్టించారో 5 సంవత్సరాలు, దాని తర్వాత మనకు మంచి పరిపాలన కావాలని 2024లో ఆయన ఓటేశారు. ఇక ఆయన గురించి జాకిలు పెట్టి ఎవరైతే ఆ సంవత్సరం ఏంది? రెండోది, నారా లోకేష్ గారు, ఆయన మండుతున్న అగ్ని కణం, అగ్ని శిఖ, ఏ రకంగా తన వాగ్దాడితో, వాగ్బానాలతో ఏ రకంగా వైసీపీని మట్టి కనిపించారో,
ఏ రకంగా అధపాతాలని తొక్కారో, ఏ రకంగా కట్టగట్టి వీరిని వీళ్ళ 151 మంది ఎమ్మెల్యేలను బంగాళాఖాతంలో విసిరేశారో ప్రజలు చూడలేదా? ఇంకా కొత్తగా ఆయన జాకిలేసి ఎత్తాల్సిన అవసరం సరే ఉందా? సరే కాదు ప్రతిపక్షం చెబుతున్నవన్నీ ఆరోపణలు లేని మీరు సార్, ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడదాం. ప్రజలకి ఏం చెప్తారో చెప్పండి సార్. అప్పుల గురించి మాట్లాడదాం. సార్ ఆయన ఏమన్నారు సార్? అప్పులు మొత్తం అంతా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, కూటమి ప్రభుత్వం చేస్తుంది, నేను చేసింది 3 లక్షల కోట్లు అంటున్నారు. 3,32,000 నేను అంటున్నాను సార్. సార్ ఏపీకి 2014 జూన్ లో ఉన్న అప్పు 1,08,000 కోట్లు. దయచేసి ప్యానలిస్ట్ అందరూ కూడా రాసుకోవాలి. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి వచ్చింది 2014లో, 19లో దిగిపోయింది. ఆ రోజుకి అప్పు 2,57,000 కోట్లు. ఆ రోజుకు మనకున్న అప్పు 2,57,000